హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క 8వ మోడల్ పేపర్ని చెప్పబోతున్నాను. మిగిలిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఛానల్ హోమ్ పేజ్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మొదటి క్వశ్చన్, మొదటి ప్రశ్న, కన్నౌజ్ను పాలించిన హర్షవర్ధనుడి కాలంలో భారత్కి వచ్చి తూర్పు చాళుక్యులను, పల్లవరాజులను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? కరెక్ట్ ఆప్షన్ 3 హ్యుయాన్ సాంగ్. క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 2. తీర్థంకర మార్గము చూపువారు. నిగ్రంథులు అంటే ప్రాపంచిక సుఖాలను త్యజించిన వారు. కేవలి అంటే అత్యున్నత జ్ఞానాన్ని పొందినవాడు. జిన అంటే విజేత. సింధు నాగరికతలో అన్ని నగరాల్లో భూగర్భ నీటి వ్యవస్థ ఉండగా ఒక నగరానికి మాత్రం లేదు. ఆ నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ 2 బన్వాలి. అథర్వణ వేదం గురించి సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ 3 ABCD. 4 సరైనవే. దీనిని సుమంతుడు సంకలనం చేశాడు. దీనిని ఉచ్చరించే వారిని బ్రాహ్మణ అనే పేరుతో పిలుస్తారు. మొదటిసారి గోత్రంను గురించి పేర్కొన్నది యోగాభ్యాసాలు, ఆత్మకర్మ మరియు పునర్జన్మ వంటి సిద్ధాంతాలు వివరించింది. నాలుగవ బౌద్ధ సంగీతి గురించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ 4 ABCD. ఇది కుందలవనంలో కనిష్కుడు జరిపించాడు. 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వసుమిత్రుడు. 4వ బౌద్ధ సంగీతిలో వసుమిత్రుడు మహావిభాష శాస్త్రంను రచించాడు. 4వ బౌద్ధ సంగీతి నాటికి బౌద్ధ మతం 18 శాఖలను ప్రధానంగా 2 శాఖలుగా మార్చారు. 4 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల ప్రధాన ఎగుమతులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ 2 A మరియు C. మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, నెమళ్ళు మౌర్యుల ప్రధాన ఎగుమతులు. 2వ చంద్రగుప్తుడికి సంబంధించి సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ 2. ఇతని ఆస్థానంలో నవరత్నములు అనబడే 9 మంది కన్నడ కవులు ఉండేవారు అనేది సరికాదు. మిగిలిన 3 కూడా సరైనవి. విక్రమాదిత్య, దేవగుప్తుడు, సింహ విక్రమ అను బిరుదులు కలవు. ఉజ్జయిని మహంకాళి దేవాలయమును ఇతను నిర్మించాడు. ఇతని యొక్క ఆస్థానాన్ని చైనా యాత్రికుడు ఫాహియన్ సందర్శించాడు. నగర, ద్రావిడ, వేసర అనేవి ఈ క్రింది వాటిలో వీటికి సంబంధం ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ 3. ఇవి దేవాలయ వాస్తుశిల్ప శైలులు. హర్షవర్ధనుడి బిరుదులు. ఆన్సర్ 4 పైవన్నీ. 3వ అశోకుడు, శీలాదిత్య, పరమభట్టారక. మౌర్యుల కాలపు సమాజపు లక్షణం ఈ క్రింది వాటిలో కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ 2 వితంతు పునర్వివాహం అనేది లేదు. బానిసత్వం, కుల వ్యవస్థ పటిష్టం, వ్యభిచారం ఇవి ఉన్నాయి. చోళుల కాలం నాటి ముఖ్యమైన పన్నులలో సరైన దాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 4 ABC. తట్టార్ పాటం స్వర్ణకారులపై పన్ను, అంగాడి పట్టం సంతలపైన పన్ను, తరై ఇరై మగ్గంపై పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల పరిపాలనను అవరోహణ క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ 2 ABCD.
లోడీ వంశం ఫస్ట్, సయ్యద్ వంశం, తుగ్లక్ వంశం, ఖిల్జీ వంశం. అతివాద భావజాల రీత్యా ఏ భక్తి భారతదేశ కారల్ మార్క్స్గా ఉద్యమకారిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2, కబీర్. దక్షిణ భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని సయ్యద్ మహమ్మద్ గీసుదరాజ్ ఈయన ఉర్దూలో రచించిన మొదటి గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ 3, మిరాజ్ ఉల్ హష్కిని. బాబర్ ప్రధాన యుద్ధాలను జతపరచండి. గోగ్రా యుద్ధం, కాన్వా యుద్ధం, చందేరి యుద్ధం, మొదటి పానిపట్ యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ 1, గోగ్రా యుద్ధం క్రీస్తు శకం 1529, కాన్వా యుద్ధం క్రీస్తు శకం 1527, చందేరి యుద్ధం క్రీస్తు శకం 1528, మొదటి పానిపట్ యుద్ధం క్రీస్తు శకం 1526. హిందూ ఇస్లాం సంస్కృతులను విశ్లేషిస్తూ మింగ్లింగ్ ఆఫ్ టూ ఓషియన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ 1, దారా షికో. పారసీక మతస్థుడైన దస్తూర్ మెహర్జీ రాణా ప్రభావంతో అగ్నిదేవుణ్ణి మరియు సూర్యుణ్ణి పూజించిన మొఘల్ రాజు ఎవరు? ఆన్సర్ 1, అక్బర్. శివాజీ కేంద్ర పరిపాలన గురించి సరైన దాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 4, ఏబిసి. విదేశాంగ మంత్రిని సుమంత్ లేదా దచేర్ అంటారు. ఆర్థిక మంత్రిని అమాత్య లేదా మజుందార్ అంటారు. హోం మంత్రిని వాకియా నావిస్ అంటారు. 3వ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న మరాఠా సర్దారులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవారందరూ సదాశివరావు, మల్హర్ రావు హోల్కర్, విశ్వాసరావు దామాజీ గైక్వాడ్. 3వ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న మరాఠా సర్దారులు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలంలో 10 సాల్ విధానం గురించి సరైన దాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 3, ఏబిసి. అక్బర్ జాగీర్ల పద్ధతిని రద్దు చేసి దివాన్ ఈ అష్రాఫ్గా రాజా తోడర్మాల్ను నియమించుకున్నాడు. భూమిని సక్రమంగా సర్వే చేయించి ఉత్పత్తి మరియు ధరలు 10 సంవత్సరాల సగటు ఆధారంగా శిస్తు వసూలు చేశాడు. భూమిని భూసారాన్ని బట్టి వర్గీకరించారు. 3 సరైనవి. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటు అని అభిప్రాయపడింది ఎవరు? ఆన్సర్ 1, నెహ్రూ అండ్ బెంజమిన్ డిస్రాయలీ. కింద ఇచ్చిన సిపాయిల తిరుగుబాటు సందర్భంగా యుద్ధం జరిగిన ప్రదేశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి. ఆన్సర్ 1, ఫస్ట్ ఢిల్లీ, నెక్స్ట్ లక్నో బి, నెక్స్ట్ కాన్పూర్ డి, నెక్స్ట్ ఝాన్సీ. ఢిల్లీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ. ప్లాసీ యుద్ధానికి ముఖ్య కారణం ఏది? ఆన్సర్ 4, పైవన్నీ. బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక, ఫ్రెంచి వారితో బెంగాల్ నవాబులకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, బెంగాల్లో ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని అంతం చేయడం. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. విద్యా సంస్థ స్థాపించిన వారు? కరెక్ట్ ఆన్సర్ 4, ఏబిసి. కలకత్తా మదరసా వారన్ హ్యాస్టింగ్స్. వారణాసి సంస్కృత కళాశాల జొనాథన్ డంకన్, ఫోర్ట్ విలియం కాలేజ్, లార్డ్ వెల్స్లీ. భారతదేశంలో మొదటి ఆధునిక మానవుడు, ఆధునిక భారతదేశంలో మొదటి స్త్రీవాది అని ఎవరిని అంటారు? ఆన్సర్ 2, రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి.
పత్రిక స్థాపకులు. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ 3 వందే మాతరం అరవింద ఘోష్. బి 1 భారతమాత అజిత్ సింగ్. సి పీపుల్ పత్రికని లాలా లజపతి రాయ్. డి స్వరాజ్ పత్రికని బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ క్వశ్చన్, 1922లో స్వరాజ్ పార్టీని ఎందుకు స్థాపించారు? ఆన్సర్ 1 శాసనసభల్లో భారతీయుల ప్రవేశంపై కాంగ్రెస్లో వచ్చిన విభేదాల వల్ల. భారత్ వదిలి వెళ్లాలనే నిర్ణయాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో 1947 ఫిబ్రవరి 20న ఎవరు ప్రకటించారు? ఆన్సర్ 1 క్లెమెంట్ అట్లే. స్వదేశీ సంస్థానాల విలీనం కొరకు స్టేట్ డిపార్ట్మెంట్ అనే శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాగా కార్యదర్శిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ 1 విపి మీనన్. కింది జతలలో సరైనదేది? ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. హార్డింగ్ 1 నరబలుల నిషేధ చట్టం 1846, డల్హౌసీ మత వివక్షత నిర్మూలన చట్టం 1856, విలియం బెంటిక్ సతీ నిషేధం చట్టం 1829. సౌర కుటుంబంలోని అంతర్గ్రహాలు క్రింది వాటిలో వేటి మధ్య ఉన్నాయి? ఆన్సర్ 1 సూర్యుడికి ఆస్ట్రాయిడ్స్కి మధ్య. క్రింది వాటిని పరిశీలించుము. ప్రతిపాదన, భూమి తన కక్ష్యా మార్గంలో అపహేళి స్థానంలో ఉన్నప్పుడు అధిక పరిమాణంలో సౌరశక్తి చేరుతుంది. కారణం, అవహేళి సమయంలో భూమి సూర్యునికి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. ఆన్సర్ 4 ఏ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది. క్రింది వాటిని పరిశీలించుము. ప్రతిపాదన, ఖండ తీరపు అంచు ప్రాంతాలు మానవునికి ఆర్థికంగా అత్యంత ఉపయోగపడే ప్రదేశాలు. కారణం, సముద్ర ఆహార వనరులు మరియు పెట్రోలియం నిక్షేపాలు ఖండ తీరపు అంచు ప్రాంతంలో అధికంగా లభ్యమవుతాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1 ఏ మరియు ఆర్ నిజమైనవి. ఏకి ఆర్ సరైన వివరణ. లడఖ్ శ్రేణికి సంబంధించి సరైనది గుర్తించుము. ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. కారకోరం యొక్క దక్షిణ భాగాన్ని లడఖ్ శ్రేణిగా పరిగణిస్తారు. లడఖ్ అనగా ఎత్తైన కనుమల భూభాగం అని అర్థం. లడఖ్ను లిటిల్ టిబెట్, లామా ల్యాండ్ అని కూడా అంటారు. మామిడి జల్లులకు సంబంధించి సరి అయినది గుర్తించుము. ఆన్సర్ 4 పైవన్నీయు. ఇవి కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తాయి. ఇవి మామిడి పండ్లు రాలకుండా ఉండటానికి, పక్వానికి రావడానికి ఉపయోగపడతాయి. వీటిని ఏప్రిల్ వానలు అని కూడా అంటారు. 10,000 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను ఏమంటారు? ఆన్సర్ 1 భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అంటారు. క్రింది వానిలో హిమాలయ అడవులను గుర్తించుము. ఆన్సర్ 4 పైవన్నీయు. ఉష్ణమండల ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, శృంగాకార అరణ్యాలు. ఆంధ్రప్రదేశ్లో క్రింద తెలిపిన ఏ ప్రాంతాలలో లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీయు. కావలి, సూళ్లూరుపేట, సత్యవేడు 3 ప్రాంతాల్లో లాటరైట్ నేలలు ఉన్నాయి. 2021 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ IFSR ప్రకారం రాష్ట్ర భూభాగంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 3 23.35%.
విపత్తు నిర్వహణ టీంలో ఉండవలసినవి ఏవి? ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. అన్వేషణ రక్షణ టీం, అవగాహన పెంపుదల టీం, ప్రథమ చికిత్స టీం. క్రింది వాటిని పరిశీలించుము. ప్రతిపాదన: తోట పంటల వ్యవసాయ విధానానికి మూలధన పెట్టుబడులు ఎక్కువగా కావాలి. కారణం: తోట పంటల విధానంలో పంట ఫలానా కాలం ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 2 ఏ మరియు ఆర్ నిజమైనవి, కానీ ఏకి ఆర్ సరి అయిన వివరణ కాదు. జాతీయ రహదారుల పొడవు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ 1 మహారాష్ట్ర. పంట క్రమక్షయం ఎక్కువ కాలం కొనసాగితే చేతివేళ్లు ఆకారంలో అనేక గాడులు ఏర్పడతాయి. అయినా ఈ క్రమక్షయాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 వంక క్రమక్షయం. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించుము. ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి. బంగారు విప్లవం పండ్లు, బూడిద విప్లవం ఎరువులు, పసుపు విప్లవం నూనె గింజలు, బ్రౌన్ విప్లవం సుగంధ ద్రవ్యాలు. క్రింది వానిని జతపరచుము. ఆన్సర్ 2 ఏ మలజ్కండ్ ఖనిజం కాపర్, కుద్రేముఖ్ ఇనుప ధాతువు, కోర్బా బొగ్గు, జాదోగూడ యురేనియం. విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రానికి సంబంధించి సరి అయినది గుర్తించుము. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. ఇది భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం. దీనిని 1946లో ప్రారంభించారు. దీనిని మొట్టమొదట సింధియా నావిగేషన్ కంపెనీ వారు నిర్వహించారు. కాశ్మీర్ వైట్ అండ్ మూన్ వైట్ గ్రానైట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో లభిస్తుంది? ఆన్సర్ 4 పైవన్నీయు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ని ఏ పవర్ స్టేషన్ పిలుస్తారు? ఆన్సర్ 3 విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కృష్ణపట్నం ఓడరేవు గురించి సరి అయినది గుర్తించుము. ఆన్సర్ 4 పైవన్యూ. ఇది నెల్లూరు జిల్లాలో కలదు. ఇది గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు. రాష్ట్రంలో ప్రైవేటీకరించబడిన మొదటి ఓడరేవు. గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు రథంపై అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్న శిల్పమే ప్రధాన విగ్రహంగా గల ప్రాంతం. ఆన్సర్ 3 ముక్తిధామం. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. ఒక దేశ జనాభా ఆ దేశ సరిహద్దును దాటి వేరొక దేశానికి వెళ్తే అంతర్జాతీయ వలస అంటారు. అల్ప విద్యావంతులు, నైపుణ్యం లేనివారు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. విద్యావంతులు అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. 3 కూడా సరైనవి. ఆదిమ గిరిజన తెగల గురించి సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. గిరిజనుల్లోనే మరింత వెనుకబడిన నాగరికతకు సౌకర్యాలకు సుదూరంగా ఉన్న వర్గాలను ఆదిమ గిరిజనులు అంటారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్లో మొత్తం 75 ఆదిమ గిరిజనులను గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొండసవర, చెంచులు, కోండ్లు నివసిస్తున్నారు. మైనారిటీ వర్గాల గురించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ 3 ఏ, బి మరియు సి. మైనారిటీ అన్న పదం భారత రాజ్యాంగం 29(30) అధికరణ ద్వారా తెలుపుతుంది. 29 అధికరణ ప్రకారం భారత భూభాగంపై ఏ వర్గ పౌరునికైనా తన భాష, లిపి లేదా సంస్కృతిని కాపాడుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. 30 అధికరణ ప్రకారం
మతం లేదా భాష ఆధారంగా తమ ఇష్టానుకూలమైన విద్యా సంస్థలను స్థాపించుకొని పరిపాలించుకునే హక్కును ప్రసాదించింది. భారతదేశంలో భాష అనగా కరెక్ట్ ఆన్సర్ 1 జాతీయ సమైక్యతను ప్రోత్సహించుటకు సహాయపడినది. సిక్కుల సమాజంలో వివాహాలు ఏ సమయానికి జరుపుతారు? ఆన్సర్ 2 సూర్యోదయం కాకముందు. క్రింది వానిలో సరైనది గుర్తించండి. ఆన్సర్ 1 ఏ మరియు బి. రిజర్వ్ బ్యాంక్ యొక్క స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక 2020 ప్రకారం విదేశాలలో పనిచేయ భారతీయుల వాటా 2019లో 3.6% ఉండేది. 2020లో 3% తగ్గిపోయింది. పట్టణాలకు ప్రజలను ఆకర్షించే కారకాలు పుల్ కారకాలు. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. 2011లో రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 9.21%. రాష్ట్ర జనాభాలో 50.08% పురుషులు ఉండగా స్త్రీలు 49.92% ఉన్నారు. రాష్ట్రంలో సగటు జనసాంద్రత 304. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత గురించి సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి. భారతదేశంలో అక్షరాస్యత శాతం 73%. దేశంలో గ్రామీణ జనాభా అక్షరాస్యత 67.8%. దేశంలో పురుషుల అక్షరాస్యత 80.9%. దేశంలో పట్టణ జనాభా అక్షరాస్యత 84.1%. భాష ఆధారిత జనాభా అంశాలలో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ 1 భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో 22 భాషలను గుర్తించారు అనేది సరికానిది. మిగిలిన 3 సరైనవి. తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడం, ఒడియా, మలయాళం వంటి భాషలను సాంప్రదాయ భాషలుగా గుర్తించారు. మొత్తం జనాభాలో 43.63% మంది హిందీ భాషలకు చెందినవారు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత 4వ స్థానం తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారు. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ 4 ఏ, బి మరియు సి. ఆంధ్రప్రదేశ్లో బంజారాల నివాస స్థలాన్ని తండాలు అంటారు. చెంచుల నివాస స్థలాల్ని పెంటలు అంటారు. కోయల నివాస స్థలాన్ని గూడెంలు అంటారు. భౌతిక శాస్త్రాల్లో లాగే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజంలోని చర్యలను అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని అన్నది ఎవరు? ఆన్సర్ 2 ఆగస్ట్ కామ్టే. క్రింది వాటిని జతపరచండి. యువత నిద్రశాలలు తెగలు. ఆన్సర్ 1 ఏ దర్బార్ జువాంగ్, గోతుల్ మురియాగోండ్, తుమ్కురియా ఒరాన్, మోరుంగ్ నాగా. మనువు ప్రకారం ఈ క్రింది వారి నుండి వధువును స్వీకరించరాదు. ఆన్సర్ 4 ఏ, బి, సి. సామాజిక ధర్మాలు తెలియని వ్యక్తులు, అనారోగ్య పరిస్థితులు గల కుటుంబం, మత సంతానం లేని కుటుంబం. సాంకేతిక సంబోధనను మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? 1 టేలర్. సంస్కార విధులు వంశపారంపర్యంగా సంక్రమించి కులాలుగా రూపుదాల్చాయని ఏ సిద్ధాంతం యొక్క భావనను తెలియజేస్తుంది? ఆన్సర్ 3 సంస్కార సిద్ధాంతం. అపహరణ, వివాహం లేదా పరిగ్రహణం
ఏ ఏ తెగలలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ 1 ABC నాగా, గోండు తెగలు, హో తెగలు, కరియా, బిర్హార్ తెగలు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బ్రాహుయి, తులు, గోండి మరియు కూర్గ్ భాషలు ఏ భాష కుటుంబానికి చెందుతాయి? ఆన్సర్ 4 ద్రావిడ భాషా కుటుంబానికి. సాంప్రదాయవాదులు ఎంత వ్యతిరేకించినా లా కమిషన్ ఏ సిద్ధాంతంను సిఫారసు చేసింది? ఆన్సర్ 1 అపరాధ సిద్ధాంతం. ఇతిహాస కాలంలో స్త్రీ అంతస్తుకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ 2 A, B మరియు C. స్త్రీలు పురాణాలలోని మతపరమైన సమాజపరమైన ప్రశ్నలను ప్రశ్నించేవారు. భీష్ముని ప్రకారం స్త్రీ దుఃఖించిన చోట అంతా వినాశనం జరుగును. స్త్రీ వరుణ్ణి ఎన్నుకునే విధానం కలదు. కింది బంధుత్వ పదాలలో తల్లి కంటే మేనత్తకు ఎక్కువ అధికారాన్ని సూచించేది ఏది? ఆన్సర్ 1 పితృస్వాధికారం. కుల ప్రాతిపదికన ఏర్పడి నిర్వహించబడుతున్న రాజకీయ పార్టీలు ఏవి? ఆన్సర్ 4 ABCD రాష్ట్రీయ జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ. కింది వాటిలో మతతత్వానికి సంబంధించి సరైనది కానిది ఏది? ఆన్సర్ 4 C మాత్రమే. అన్ని మతాలకు ఒకే రకమైన ఆచార వ్యవహారాలు ఉండటం అనేది సరైనది కాదు. మిగిలిన 2 సరైనవి. మతతత్వం అనేది మన దేశానికి సంబంధించి ఆధునిక కాలంలోనే అంతరించింది. ఆధునిక చరిత్రకారులు మన దేశ ప్రాచీన మధ్యయుగాల నాటి చరిత్రను మతపరంగా వక్రీకరించటం కూడా మతతత్వ వృద్ధికి ఒక కారణం. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడికి అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరానికి మధ్య గల సంబంధాన్ని ప్రముఖంగా పరిగణిస్తూ భౌగోళిక ప్రాంతాన్ని విశ్లేషణ యూనిట్గా తీసుకొని ప్రవర్తనను అధ్యయనం చేసే ఉపగమమే ప్రాంతీయవాదం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ 3 WP స్కాట్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో నేర న్యాయ సవరణ చట్టం 2013కి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆన్సర్ 3 A మరియు B. దీనిని మానభంగ వ్యతిరేక చట్టం లేదా నిర్భయ చట్టం అంటారు. ఈ చట్టం ఏప్రిల్ 3, 2013 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కింది వాక్యాలను పరిశీలించండి. పై వాక్యాలలో సరైనది ఏది? ఆన్సర్ 4 ABCD. ప్రపంచవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణా 3వ అతిపెద్ద వ్యాపారంగా ఉంది. భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక అపహరించబడుతున్నారు. మహిళలు ఎక్కువగా దుబాయ్ ప్రాంతాలకు రవాణా కాబడుతున్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు నుండి అత్యధికంగా మనుషుల అక్రమ రవాణా జరుగుతుంది. శాంతి సిన్హాకు బాలల విద్య పట్ల మరియు బాల కార్మిక నిర్మూలన పట్ల చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఏ సంవత్సరంలో ఇచ్చింది? 1 1998. కింది వాటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ IISకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ 3 A మరియు B. ఇది నైపుణ్య అభివృద్ధిని మరియు వృత్తి విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ. ఇది మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 2018లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. తప్పిపోయిన బాలబాలికలను రక్షించడానికి బాల కార్మిక వ్యవస్థను నివారించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన పథకం ఏది?
ఆన్సర్ 1 ఆపరేషన్ స్మైల్. కింది వాటిలో సరైన జత కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ 4. షరియా బాను కేసు స్టాకింగ్కు సంబంధించిన ప్రముఖ కేసు అనేది సరి కానిది. మిగిలిన 3 సరైనవి. రుక్మాబాయి రావత్ కేసు బాల్య వివాహానికి సంబంధించిన కేసు. షాబానో కేసు ముస్లిం మహిళల రక్షణ భరణం చెల్లించే కేసు. శివానీ భట్నాగర్ వివాహేతర సంబంధానికి సంబంధించిన ప్రముఖ కేసు. కింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 2 బీహార్, మిథిలాంచల్, కర్ణాటక, కూర్గ్, మణిపూర్, కుకీల్యాండ్, తమిళనాడు, కొంగునాడు. ఏ దశలో ప్రభుత్వ విధానాలను చట్టాలు, తీర్మానాలు, విధాన నిర్ణయాల రూపంలో శాసనసభలు ఆమోదిస్తాయి? ఆన్సర్ 3 విధాన రూపకల్పన దశ. కింది వాక్యాలను పరిశీలించండి. కరెక్ట్ ఆన్సర్ 3 ఏ మరియు బి. కేంద్ర సామాజిక బోర్డుని ప్రణాళికా సంఘం సిఫార్సుల ఆధారంగా 1953 ఆగస్టులో ఏర్పాటు చేశారు. ఇది 1969లో ఒక చారిటబుల్ కంపెనీగా రిజిస్టర్ అయింది. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అసంఘటిత రంగంలోని కార్మికులు, నిరుద్యోగులు, వెనుకబడిన తరగతులు, వితంతువులు మరియు దళితుల కోసం పాటుపడిన ఎస్సీ సంక్షేమ సంస్థ ఏది? ఆన్సర్ 3 జీవన్దార్ ఫౌండేషన్. గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన ఉప ప్రణాళికను ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2 5వ పంచవర్ష ప్రణాళిక. జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992 ప్రకారం ఈ కింద తెలుపబడిన మత సమూహాలను మైనారిటీలుగా పరిగణించటం జరిగింది. ఆన్సర్ 4 ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు. 1992లో సుప్రీంకోర్టు ఏ కేసులో ఓబీసీలకు ప్రభుత్వోద్యోగాల్లో 27% రిజర్వేషన్ వసతి ఉండాలని చెబుతూ క్రీమీలేయర్ అనే భావనను ప్రవేశపెట్టాలని తీర్పునివ్వటం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 3 ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రాష్ట్రీయ మహిళా కోష్ అనే పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ 2 అసంఘటిత రంగంలో గల పేద మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష్మ రుణాలు ఇవ్వటం. 2011 జనాభా ప్రకారం కింది వాటిలో సరైన అంశాలను పరిగణించండి. ఆన్సర్ 4 ఏబి మరియు సి. మొత్తం జనాభాలో దివ్యాంగుల శాతం 2.21%. దేశం మొత్తం జనాభాలో అధిక వైకల్య జనాభా 50% కన్నా ఎక్కువ గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. దేశం మొత్తం జనాభాలో తక్కువ వైకల్య జనాభా గల రాష్ట్రాలు మిజోరాం, సిక్కిం. రాజీవ్ గాంధీ మానవ సేవ అవార్డును ఏ రంగంలో అత్యున్నతమైన సేవలను అందించిన వ్యక్తులకు ఇస్తారు? ఆన్సర్ 2 బాలల అభివృద్ధి, సంక్షేమం, సంరక్షణ. కింది వాటిలో రాజీవ్ గాంధీ జాతీయ ఉపకార వేతనం అనే ఎస్సీ సంక్షేమ పథకంలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ 3 ఏబిసి. 2005-6 సంవత్సరం నుంచి ఎంఫిల్, పిహెచ్డి చేసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వటం జరుగుతుంది. ఎస్సీ విద్యార్థులకు 2000, ఎస్టీ విద్యార్థులకు 750 ఫెలోషిప్లు కేటాయించబడినవి. దీనికి ఆదాయ పరిమితి లేదు.